నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే విజయ్ దేవరకొండ నటించిన ఇదేది రౌడీ జనార్దన అనే సినిమా టీజర్ అయితే చూశాను. ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కింగ్డమ్ సినిమానే అటు తిప్పి మళ్ళీ తీస్తున్నారా అనిపించింది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది కింగ్డమ్ సినిమానా లేకపోతే నాని నటించిన ప్యారడైజ్ సినిమాకి ఫ్రీమేకా అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సలారు, కేజీఎఫ్, ఓజీ, కింగ్డమ్ ఈ సినిమాలన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బి తీస్తే ఎలా ఉంటుందో సేమ్ ఇది అలానే ఉంది. అసలు తన స్థాయిని మించిన పాత్రలు ఎంచుకోవడం వల్ల కొండబాబుకి అయితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయితే పడుతున్నాయి. ఈ సినిమా రిజల్ట్తో ఒకటే జరుగుతుంది. మొన్ననే జస్ట్ త్రుటిలో తప్పించుకున్నాడు, కొద్దిలో తప్పించుకున్నాడు దిల్మామ ఆ గేమ్ చేంజర్ సినిమాతో. ఇక ఈ సినిమాతో తన ఎస్విసి బ్యానర్ మూసేసుకోవడమా లేదంటే మన కొండబాబు ఇంటికి పరిమితం అవడమా, ఈ రెండు మాత్రమే జరుగుతాయి. చాలా మంది బాలయ్యని బాగా ట్రోల్ చేస్తుంటారు. ఎప్పుడు అవే రొటీన్ డైలాగ్సా, సేమ్ ఇవే ఎలివేషన్లా అని చాలా మంది బాలకృష్ణ అయితే ఓ రేంజ్లో ట్రోల్ అయితే చేస్తుంటారు. బట్ ఈ టీజర్ చూసిన తర్వాత బాలయ్య వాల్యూ ఏంటో అందరికీ తెలిసి వస్తుంది. రొటీన్ డైలాగ్స్ అయినా సరే, రొటీన్ ఎలివేషన్స్ అయినా సరే, ఆ రాజసము, ఆ గంభీరము, వాయిస్లో బేస్ ఇవి ఎవ్వడికి రావు. బాలయ్య ఒక డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. అది ఎంత తీసేద్దామన్నా కూడా మన మైండ్లోంచి పోదు. థియేటర్లోంచి మనం ఇంటికి వచ్చినా సరే అవే డైలాగ్స్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు బాలకృష్ణ. మాస్ అంటే ఏంటి? నడకలో రాజసం, మాటల్లో గంభీరత్వం, అలాగే వాయిస్లో ఒక బేస్ అనేది ఉండాలి. అప్పుడు మాస్లో ఒక క్రేజ్ అనేది ఉంటుంది, మాస్కి ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది మాస్ ఆడియన్స్కి. కానీ ఇక్కడ చూస్తే ఏదో బండెడన్నం తినే గుండెడు రక్తం ఏదో దయ్యాల సినిమాల్లో వాళ్ళు మాంత్రికులు చెప్తుంటారు కదా, తాంత్రికులు, సేమ్ అలాగే చెప్తున్నాడు. అసలు మన కొండబాబుకి డైలాగ్ డెలివరీ అంటే మంచి డైలాగ్ డెలివరీ ఎప్పుడు వస్తుందో ఏమో తెలీదు. ఈ సినిమాలో కూడా సేమ్ అదే డైలాగు. చాలా మంది ఇదేదో శ్రీకాకుళం యాసలో మాట్లాడుతున్నాడు అని ఇక్కడ చూపించారు, కానీ ఆ ఏరియాలో అసలు ఇది శ్రీకాకుళం యాసేనా? కరెక్ట్గా చెప్పండి. ఇటు తెలంగాణ యాస కాదు, అటు శ్రీకాకుళం యాస కాదు, రెండింటికి తప్పించిన యాస మాట్లాడుతున్నాడు. అసలు డైలాగ్ డెలివరీనే చక్కగా లేదు. ఇకపోతే మొత్తం అంతా కూడా రక్తపాతమే. అది అసలు ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. ఎవడు చూడు ఒక 2 లీటర్ల రక్తం పోసుకోవడం, మీద మటన్ కొట్టడానికి ఒక పెద్ద కత్తి తీసుకోవడం, ఇక ఎలివేషన్లు నరకడం, ఇదే సినిమా అయిపోయింది. 2010 వరకు కుటుంబ కథా చిత్రాలు, మంచి కథ సంబంధమైన అంటే ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి కూర్చొనే విధంగా చూసే విధంగా మంచి సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక డార్క్ సీన్ పెట్టుకోవడం, అంటే లైట్లు లేకుండా, తర్వాత ఒళ్ళంతా మసి పూసుకోవడమా లేదంటే రక్తం పూసుకోవడమా, చేతిలో ఒక కత్తి పట్టుకోవడం, కసకస నరుక్కుంటూ పోవడం, ఇదే సినిమా అయిపోతుంది. సేమ్ ఇది కూడా సేమ్ అదే కోలోనే వచ్చేసింది. కాకపోతే ఈయన ఇంకొంచెం ఎక్కువ కదా, మన రౌడీ కాబట్టి కొంచెం ఎక్కువ చేశాడు, కొన్ని బూతులు మాట్లాడాడు. అలాగే ఇంకా మూతి నాకేది మాత్రం ఇందులో చూపించలేదు. నెక్స్ట్ వచ్చే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఏమన్నా చూపిస్తారేమో తెలియదు. ఇక అసలు మాస్ అంటే ఇదే అన్నట్టుగా వీళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. మాస్ అంటే ఏదో మూతి నాక్కోవడం, 4 బూతు డైలాగులు మాట్లాడడం, ఒళ్ళంతా రక్తం పూసుకోవడం, ఇది కాదు మాస్ అంటే. మాస్ అంటే ఓ రేంజ్ ఉండాలి. బాలయ్య లాగా బాలయ్య ఉన్నాడు, తర్వాత ప్రభాస్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు. మాస్ అంటే ఓ రేంజ్లో పలికించాలి. ఎన్టీఆర్ ఉన్నాడు, అసలు సిసలైన రియల్ మాస్ హీరో, ఇక పేరు పెట్టాల్సిన పనే లేదు. మాస్ అంటే ఆ రేంజ్లో పండించాలి. ఆది సినిమా, సింహాద్రి సినిమా, మొన్న వచ్చిన దేవర, ఇలాంటి సినిమాలు చూస్తే మాస్ అంటే ఏంటి, మాస్ అంటే ఎలా ఒలికించాలి, మాస్ ఆడియన్స్ ఎలా వైబ్రేషన్స్ తీసుకురావాలి, వాళ్ళకి గూస్ బంప్స్ ఎలా వస్తాయని వాళ్ళ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మాస్ సినిమానే తీస్తున్నాడు, కానీ అసలు మాస్ అనే ఫీల్ ఎక్కడైనా కలుగుతుందా? టీజర్ చూస్తున్నంతసేపు ఏదో సినిమాలు ఏదేదో చూస్తున్నట్టు ఫీల్ వస్తుంది. కానీ ఇక నాకు తెలిసినంతవరకు ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మందికి టికెట్ డబ్బులు మిగిలిచ్చారేమో అన్న భావన కలిగింది. ఎందుకంటే కొన్ని సినిమాలో టీజర్స్ బాగుంటాయి, థియేటర్కి వెళ్ళిన తర్వాత అంతా రివర్స్ అవుతుంది. అయితే ఇక్కడ టీజర్తోనే తెలిసిపోయింది, ఇక థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మంది ఓటీటీ కోసం ఎదురు చూసే పరిస్థితి. అంటే ఒక టీజర్తోనే సినిమా పైన ఉన్న అంచనాలన్నీ కూడా తగ్గించేసుకున్నారు వీళ్ళు. ఈ టీజర్ చూస్తున్నంతసేపు ఇక్కడ బాగుంది అని చెప్పడానికి లేదు. అసలు ఆయనకి డైలాగ్ డెలివరీ కూడా సరిగ్గా రాలేదు. అట్ ది సేమ్ టైం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లు కూడా మరీ అంతగా లేవు. ఆ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఏదో ఎవరినో చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అసలు ఆ లుక్ కూడా చాలా వరకు ఆయనకు సెట్ కాలేదంతే. ఇకపోతే కింగ్డమ్ సినిమానే మళ్ళీ తీస్తున్నారన్న ఫీల్ అయితే కలిగింది. అట్ ది సేమ్ టైం ప్యారడైజ్ సినిమాని కూడా కాపీ కొట్టినట్టుగా, నానికి ఏదో కౌంటర్ ఇచ్చినట్టుగా ఈ సినిమాలో ఉంది అనిపిస్తుంది. ప్యారడైజ్ సినిమాలో కూడా సేమ్ ఇలాంటి డైలాగ్సే ఉన్నాయి. సేమ్ టు సేమ్ అదే డైలాగ్స్ మళ్ళీ దింపేశారు. అట్ ది సేమ్ టైం ఈయన ఆ డైలాగ్ డెలివరీ కూడా అంత చక్కగా చెప్పలేదు, అంత ఏం అనిపించలేదు. మొత్తానికైతే టీజరు
ఇది పోయినట్టే, ఇక చెప్పాల్సిన పని లేదు. టీజర్తోనే దీని రిజల్ట్ ఏంటో మనకు అర్థమైపోతుంది. మరి ఇంత డబ్బులు పెట్టి మళ్ళీ అలాంటి సినిమాలని తీసి ఫ్లాప్ టాక్ని ఎందుకు తీసుకొస్తున్నారో మనకు, అంటే ఫ్లాప్ సినిమాలు ఎందుకు తీస్తున్నారో మనకు అర్థం కాదు. ఏమన్నా అంటే కనుక రివ్యూయర్లు సినిమాని చంపేస్తున్నారు, సినిమా గొంతు పిసికేస్తున్నారు, సినిమాల పైన పడి బతుకుతూనే మళ్ళీ సినిమాలకి డ్యామేజ్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు వస్తుంటాయి. కానీ ఇలాంటి అవుట్పుట్ ఇచ్చి కూడా మళ్ళీ అలాంటి కామెంట్లు చేస్తారు. అదే ఇక్కడ విచిత్రం అయిపోతుంది. మొత్తానికైతే టీజరు ఎక్కడ కూడా పర్వాలేదు అని ఎక్కడ అనిపించలేదు. టీజర్ మాత్రం యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ కూడా కాదు, అంతకు మించి. టీజర్తోనే సినిమా ఫ్లాప్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. మరి రేపు ఏమన్నా ట్రైలర్ రిలీజ్ చేస్తే ట్రైలర్లో ఏమన్నా కొత్తదనం కనిపిస్తే చూడాలి. నాకు తెలిసి విజయ్ దేవరకొండకి క్లాస్ సినిమాలు లవ్ స్టోరీస్ అయితే బాగా సెట్ అవుతాయి. గీతా గోవిందం తర్వాత ఆ తర్వాత వచ్చిన ఒక సినిమా ఉంది నోటానా, ఆ సినిమా, అలాంటి ఒక లవ్ స్టోరీస్ కానీ అలాంటివి తీసుకుంటే బాగుంటాయి. పెళ్లి చూపులు ఇలాంటి స్టోరీస్ అయితే బాగా సెట్ అవుతాయి. కానీ తన స్థాయిని మించి, అంటే తనకు సెట్ అవ్వని తనకు సూట్ అవ్వని క్యారెక్టర్లు చేయడం వల్ల తనైతే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. కింగ్డమ్ సినిమాలో చూసుకుంటే వాళ్ళన్న సత్యదేవ్ చనిపోయిన తర్వాత ఈయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు అయితే థియేటర్లో జనాలు పక్క నవ్వుతున్నారు. అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు. అంటే తనకి చేత కావడం లేదు, అంటే ఆ యాక్టింగ్ తనకి చేత కావడం లేదు. అలాంటి సీన్లు ఎంచుకోవడం వల్ల సినిమా పైనే దెబ్బ పడుతుంది. నిర్మాతకి నష్టమే, తనకి నష్టమే. తనకి బాగా సుట్ అయ్యే పాత్రలు లవ్ స్టోరీస్ తీసుకొని మంచి హిట్ కొట్టొచ్చు. అసలు ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు కూడా చాలా తక్కువ అయ్యాయి. కాబట్టి అలాంటి జానర్ని ఎంచుకుంటే ఖచ్చితంగా కొండబాబు అయితే సక్సెస్ అవుతాడు. ఎందుకంటే వెంకీమామని చూసుకుంటే ఇటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళు ముగ్గురు కూడా మాస్ హీరోలే. అంటే బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరు కూడా మాస్ హీరోలే. నాగార్జున చూసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సినిమాలు అయితే ట్రై చేశాడు. ఇకపోతే వెంకటేష్ మామ, అదే వెంకీ మామ మాత్రం అన్ని కూడా కుటుంబ కథా చిత్రాలు, లవ్ స్టోరీస్ తీసుకుంటూ అసలు వాళ్ళకే గట్టి పోటీ ఇచ్చాడు. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు, చుక్కలు చూపించాడు. మా సినిమాలతో వచ్చినా కూడా ఒక టైంలో కలిసి ఉందాంరా, ప్రేమించుకుందాంరా, తర్వాత ఆడవారి మాటలకు అడ్డాల వేరులే, తులసి, లక్ష్మి ఇలాంటి సినిమాలు అయితే ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పాలి. అలాంటి సినిమాలతో అలాంటి స్టోరీస్ ఈయన ఎంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ ఈ టీజర్ మాత్రం ఎక్కడా కూడా బాగుంది అని మాత్రం ఎక్కడా అనిపించలేదు. టీజర్తోనే ఫ్లాప్ టాక్ని అయితే మూట కట్టుకున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. మరి టీజర్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.